సింపుల్గా చామగడ్డలు, తారో, అర్బీ ప్లాంట్స్ని టెర్రస్ గార్డెన్ పైన చిన్న పాట్స్లోనే ఎలా గ్రో చేసుకోవాలో చూపిస్తాను. యాక్చువల్గా ఇది ఫస్ట్ హార్వెస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ థర్డ్ హార్వెస్టింగ్. యాక్చువల్గా మనం హార్వెస్ట్ చేసే ముందు ఒక 10 days బిఫోర్ అన్న వాటరింగ్ ఆపేస్తే బెటర్. ఎందుకంటే చాలా ఈజీగా అవి బయటకు వచ్చేస్తాయి. వాటర్ పోస్తూ ఉన్నామనుకోండి, అది చాలా వెట్ ఉంటుంది. అవి తీసేటప్పుడు చాలా మన చేతులే అంత బురద మట్టి కూడా, సాయిల్ కూడా వేస్ట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనము ముందే ఒక 10 days ముందే వాటర్ ఇవ్వటం మానేస్తే అది ఫుల్ డ్రై అయిపోతుంది అండ్ ఈజీగా ఆ తారో రూట్స్ బయటకు వచ్చేస్తాయి. మనం జస్ట్ ఒక 3 తారో రూట్స్ పెట్టినా, అంటే చామగడ్డల దుంపలు పెట్టినా మనకి నియర్లీ 2 నుంచి 2.5 kilos వచ్చేస్తాయి. ఒక సింగిల్ పాట్లోనే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక అనదర్ పాట్ ఉంది, ఐ విల్ షో యూ లేటర్. వెరీ సింపుల్. కాకపోతే సాయిల్ మిక్స్ అన్నది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. సాయిల్ కూడా యాడ్ చేయాలి. దీనికి ఎక్కువ సాగీగా వాటర్ ఇవ్వకూడదు. అండ్ ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తప్పించి కిచెన్ వేస్ట్ లాంటివి కూడా ఏమీ అవసరం లేదు. మాన్యూర్, సాయిల్ అండ్ జీవామృతం ఇవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఉంటే వితిన్ 3 monthsలో మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోతూ ఉంటాయి. ఒక్కసారి మనము మార్కెట్లో తెచ్చుకుంటాము, దానికి చిన్న చిన్న షూట్స్ ఫామ్ అయినవి చూసుకొని మనము ఒక 5 to 6 పెట్టుకుంటే చాలు. ఒక 1 feet డిస్టెన్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. అవి ఒక్కొక్క రూట్కి మనకి నియర్లీ 1/2 kg పైననే వస్తాయి. చూడండి, ఇక్కడ నేను ఒక 4 పెట్టాను ముందు, నాకు నియర్లీ 2 to 2.5 kilos వచ్చేసాయి. స్పెషల్ కేర్ ఏమీ అవసరం లేదు. ఓన్లీ అప్పుడప్పుడు జీవామృతం అండ్ సింపుల్ కొన్ని ప్లెయిన్ వాటర్ ఇస్తే సరిపోతుంది అంతే. డైలీ వర్షం పడినప్పుడు అది కూడా అవసరం లేదు. ఇంకా చామగంటలు హార్వెస్ట్ అయినాక ఇంట్లోనే ఎన్ని వెరైటీస్ ఆఫ్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వస్తున్నాయి కదా స్మాల్ షూట్స్. అవి మళ్ళీ బ్యాక్ ఒక 3 to 4 మళ్ళీ మనం రిపోర్ట్ చేసి పెట్టుకున్నామంటే లేటర్ సీజన్ కోసం మళ్ళీ రెడీ అయిపోతాయి. అండ్ చామగడ్డల ఆకులు కూడా చూసుకొని మంచిగా హెల్తీగా తయారైనాక కట్ చేసుకొని ఫ్రై చేస్తే మాత్రం అచ్చం పాలకూర ఫ్రై లాగే ఉంటుంది. సో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆకులు కూడా హార్వెస్ట్ చేసి మనము కర్రీస్ చేసుకోవచ్చు. కింద రూట్ ఫామ్ అవుతూనే ఉంటుంది, న్యూ లీవ్స్ వస్తూనే ఉంటాయి. వెరీ ఎడిబుల్. ఎంటైర్ ప్లాంట్ ఇస్ వెరీ ఎడిబుల్. ఆకులు తినొచ్చు, వంట కూర చేసుకొని, ఈవెన్ కింద చామదుంపలు కూడా తినొచ్చు. వెరీ ఈజీ. ఇలా చిన్న పాట్ అసలు చూసారు కదా, అది కూలర్ టబ్. సాయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, 6 to 7 inches సాయిల్ వేస్తే సరిపోతుంది. అలా పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఒక 3 monthsలో అవి రెడీ అయిపోతాయి. యాక్చువల్గా ఆ పక్కన టబ్లో కూడా ఫుల్ ఉన్నాయి, బట్ నేను ప్రజెంట్ ఒక్క పాట్ నుంచే కలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని. అండ్ చాలామంది జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇలాంటి ఎన్నో చిన్న సింపుల్ మెథడ్స్ తోటే టెర్రస్ గార్డెన్ పైన ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ మనకు కావాల్సినవన్నీ పండించుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మీ ముందే ఒక 3 to 4 ఎలా పెట్టామో అలాగే 2-3 months బ్యాక్ కూడా పెట్టాము. చూడండి ఎన్ని హార్వెస్ట్ వచ్చిందో, ఎంత హార్వెస్ట్. ఇలా హెల్తీగా ఇంట్లోనే మన పంట మనమే పండించుకొని కర్రీస్ చేసుకొని తింటే ఇంకా హెల్త్కి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.